వీళ్ళు నన్ను డిజర్వింగ్ కాదు మనం ఇంకా ఆ, అట్లా అనిపిస్తుంది. ఓకే. సడన్ గా కాల్ మీ బిగ్ బాస్ నుండి అని చెప్పారు. ఆ. అదే సార్ నిజంగా బిగ్ బాస్ నుండి అని అవును నిజంగా ఏం నమ్మలేకపోతున్నారా అని. ఆ తర్వాత జూమ్ మీట్ జరిగింది. మ్మ్. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రూప్ డిస్కషన్. ఓకే. జూమ్ ఇట్లా ఏం అడుగుతారు చాలా మంది బాయ్స్ కి అయితే కొంచెం ఓపెన్ టాప్ గా అడిగారట, అమ్మాయిలకు కూడా అలా. మీకు జూమ్ మీట్ అబ్బాయా అమ్మాయి చేసింది జూమ్ ఇంటర్వ్యూ? మెన్. ఓకే. ఏం అడిగారు? బోరింగ్ క్వశ్చన్స్. మీరు లిటరలీ బోరింగ్ క్వశ్చన్. మీకు నచ్చని విషయాలు 3, నచ్చిన విషయాలు 3, ఏమేమి బోరింగ్. చచ్చిపోతే ఏం చేస్తారు, బతుకుంటే ఏం చేస్తారు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. మీరేమన్నారు? చచ్చిపోతే ఏం చేస్తారు? నిద్రపోతాం అంటే ఇలాంటి టైప్ ఆఫ్ అదే, ఎగ్జాక్ట్ గా అదే, కాదు. అదే, అదే. వీళ్ళ క్వశ్చన్స్ ర్యాండమ్ గా ఉన్నాయి. ఐ Okay. ఫీల్ లైక్ ఇంటర్వ్యూస్ లో ఇలాంటి నార్మల్ జాబ్ ఇంటర్వ్యూస్ లో కూడా ఇలానే సిల్లీ క్వశ్చన్స్ అడుగుతుంటారు. మీరు కూడా ఎందుకు అవే అడుగుతున్నారు, ఏమైనా కొత్తగా అడగవచ్చు కదా అని. లైక్ మేమేం చేయలేం మేడం, ఆహా, మాకు అది ఒక కూడా ఫార్మ్. చెప్పేశారు. ఓకే. నేను ఇంతే. So, మా ఫార్మేట్ ఇంతే, మేము తప్పకుండా మేము ఎంటర్ చేయాలి డీటెయిల్స్ అని చెప్పి వాళ్ళు డీటెయిల్స్ అడిగినట్టుంది జూమ్ లింక్. బట్ అక్కడ వాళ్ళు నీకు పర్సనాలిటీ చూస్తారు, నువ్వు ఏ వేలో చెప్తున్నావు ఏంటి అనేది. ఓకే. సో అలా జరిగింది Zoom. ఓకే, అలా జరిగింది. తర్వాత బుక్లెట్ కూడా ఇస్తారు కదా 200 క్వశ్చన్స్. అది రాసేటప్పుడు ఏమన్నా ఎవరు చూస్తారు ఇంత అనుకొని ఫిల్అప్ చేసేసినట్టున్నారుగా. యాక్చువల్లీ ఐ ఫీల్ లైక్ నా బుక్లెట్ వల్ల నేను నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాను అని. ఆహా. చాలా ఎంత కేర్లెస్ గా రాసానంటే అంత కేర్లెస్ గా రాసిన నేను బుక్లెట్ ని. ఆ. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్క జోక్ చెప్పంటే ఐ సెడ్ ఐఎమ్ గే. ఆ. నాకు ఇప్పుడు నేను స్కూల్ డేస్ లోనే నేను నోట్ బుక్ రాసే టైప్ కాదు. సడన్ గా ఇంత బుక్లెట్ ఇచ్చారు, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రైట్ ఇట్. సో ఈజీ ఆన్సర్స్ రాయాలి కదా, ఎలా పడితే అలా రాసేసినట్టు చాలా దరిద్రంగా రాసిన. బట్ ఓకే. అది అడిగినట్టు కదా క్వశ్చన్. ఇది ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఏమైనా జోక్ చెప్పండి. చెప్పండి. ఇదే జోక్ నేను స్టేజ్ పైన అవును. చెప్పు ఉండొచ్చు, ఆ. నా మైండ్ పనిచేయట్లా, చిప్ దొబ్బేసింది. అది చెప్పి కొంచెం సరి చేసుకొని పోతే అయిపోయేది. లేదు, కొన్నిసార్లు మనం టైం బాగాలేనప్పుడు ఈవెన్ మనం ఎంత క్రేజీ, మనం ఎంత టాలెంటెడ్ అయినా అది మనం ఏం చేయలేము టైం. ఓకే. సో ఐ ఫీల్ లైక్ నా టైం బాగాలేదు ఆ రోజు. కాదు, మీరు హీరోయిన్స్ మీద కూడా క్రష్ వస్తుంది ఎందుకు మీకు? సీరియస్ హీరోయిన్స్ మీద కూడా వదులుతలేరు మీరు అసలు? చాలా అలా ఏం కాదు. ఇట్స్ జస్ట్ ఎలా ఉంటారంటే సొసైటీలో మీరు నా రీల్ చూసినట్టున్నారు అందుకే అడుగుతున్నారు. సిరీస్ కూడా చూడమని రికమెండ్ చేస్తారు కదా. అది కూడా 18 years వాళ్ళు చూడకూడదు. మళ్ళీ ఏం చెప్తారు మీరు? 18 years వాళ్ళు చూస్తారు మీరు, నేను చెప్పినా అని కూడా. అంటే మన సైడ్ వాళ్ళకి చూడొద్దు అంటే తొందరగా చూస్తారు. సో అట్లా సిరీస్ చూసాను, అందులో హీరోయిన్ బాగుందని చెప్పాను ఆ వర్డ్స్ లో యూజ్ చేసి. ఇంకా నువ్వు లెస్బియన్, నీకు అమ్మాయి, అరే బాబు జస్ట్ బికాస్ అమ్మాయి కొంచెం బాగుంది అన్నంత మాత్రం నేను లెస్బియన్ అయితే మీరు కూడా మీ హీరోస్ కోసం కోసుకొని చచ్చిపోతారు, మీరు అందరు గేసా అని అడిగినా నేను. అంతే కదా, ఇప్పుడు నేను లెస్బియన్ అయితే వాళ్ళు గేసా? క్రేజీ ఉంటారు పీపుల్ ఆన్లైన్ లో. ఓకే. ఇలాంటి సొసైటీలో ఉంటున్నాం అంటారా? బట్ నార్మల్ ఇలా ఉంటేనే బాగుంటుంది, అప్పుడు మనకి ఫన్ ఉంటుంది. జొమాటో ఇన్సిడెంట్ ఏంటిది అసలు? నాకు జొమాటో పాపము ఏమైంది, రీఫండ్ వచ్చిందా లేదా మీకు? జొమాటో అంటే మీరు జొమాటో బ్యాచ్ వండుకొని తినొచ్చు కదా చక్కగా. యువర్ లేజీ ఫెల్. లేజీ ఈ మధ్య కొంచెం జిమ్ కి వెళ్తున్నాను, అంటే కనిపించకపోవచ్చు. ఓకే. ఓకే. వెళ్తున్నాను జిమ్ కి. చూపెట్టినట్టున్నారు కదా మీరు కండ. శ్రీముఖి చూసి షాక్ అయ్యి మీ కండను. శ్రీముఖి అక్కడ నేను చూపెట్టలేదా, వేరే వాళ్ళు చూపెట్టినట్టున్నారు. ఓకే. ఓకే. లేదు, జిమ్ కూడా వెళ్తున్నారు. జిమ్ కి వెళ్ళి పడుకుంటున్నారా లేకుంటే చిన్న చిన్న డంబుల్స్ అవి ఐ కెన్ డూ లైక్ నేను లాట్ ఆఫ్ అంటే వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేస్తాను నేను. ఓకే. కానీ నాకు జిమ్ ఇష్టం ఉంది కానీ డైట్ ఇష్టం లేకపోవడం వల్ల ఇలా ఉన్నా. ఓకే. ఓకే. డైట్ ఏది పడితే అది తినేస్తారా? అంటే నో కంట్రోల్. ఈ వీడియో మా ట్రైనర్ చూసి. ఓకే. ట్రైనర్ గారు ఈ వీడియో చూడకండి, అంటే మొత్తం చూడగానే ఇక్కడ స్కిప్ చేసేయండి. ఓకే. అంటే డబ్బు కాకుండా బిగ్ బాస్ కి అంటే ఇంకొక ఏముంటది కదా, అంటే ఒక మంచి క్యారెక్టర్స్ చేయాలి, అలాంటిది ఏమేమైనా ఉండేనా మీకు? క్యారెక్టర్స్ కాదు కానీ నేను చిన్నప్పటి నుంచి రియాలిటీ షోస్ చూస్తూ పెరిగా. మన తెలుగులో కాదులే, మన అంత క్రింజ్ ఉంటాయి, బట్ అంటే హిందీలో రోడీ, స్ప్లిట్స్, విల్లా ఇలా. సో నాకు అవి చూసినప్పుడల్లా ఒకటి ఉంటుంది, అరే నేను ఉంటే ఇలా చేసేదాన్ని, నేను ఉంటే ఇలా చేసేదాన్ని. సో అదొక్క ఫీల్ ఉంటుంది కదా, మనం కూడా ఒక్కసారి అలా. సో బిగ్ బాస్ ఎలాంటి షో అంటే అందులో అన్నీ ఉంటాయి, నువ్వు గొడవలు పడవచ్చు, మంచిగా అబ్బాయి ఉంటే ఫ్లడ్, లైక్ అన్నీ ఉంటాయి, అన్ని కైండ్ ఆఫ్. సో లైఫ్ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి, లోపల నేను ఎలా ఉండగలను, నేను నన్ను ఎలా కంట్రోల్ చేసుకోగలను, అంతే. అంతకు మించి ఏదో యాక్టింగ్ కెరీర్ వీటన్నిటి కోసం అయితే కాదు, ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కోసం అంతే. అందుకోసం సెలెక్ట్ చేయాలి.